Hi dear friends, welcome back to Sports Dictator ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ మొత్తంగా ఒక 20 మంది ప్లేయర్స్ని కొనింది. అండ్ 20 మంది ప్లేయర్స్లో ప్లేయింగ్ 11 ఉండే సత్తా ఉన్న ప్లేయర్ ఎవరు అండ్ ఎవరైతే తను ప్రూవ్ చేసుకున్నారు అనేది వీడియోలో అయితే చూడబోతున్నాం. అండ్ ఆ ప్లేయర్స్ కాకుండా ఆ 11 మంది కాకుండా మిగతా బెంచ్ స్ట్రెంత్ ఎలా ఉందో కూడా ఈ వీడియోలో చూస్తాం. సో మీరైతే కామెంట్ చేయండి ఎస్ఆర్హెచ్లో మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు అనేది. అండ్ వీడియోని లైక్ చేయండి. ఎస్ఆర్హెచ్ అండ్ ఐపీఎల్ ఫ్యాన్స్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ రాబోయే అప్డేట్ కోసం అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ మెయిన్గా. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ కొన్న ప్లేయర్స్లో బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చూద్దాం. సో బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించబోతున్న రెగ్యులర్గా ఆడబోతున్న ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ట్రావిస్ హెడ్. సో ఇతడైతే ఒక సెన్సేషనల్ బ్యాట్స్మెన్ అండ్ ఈ సీజన్ ఈ ఇయర్లో కూడా ఫామ్లో ఉన్నాడు. మొత్తానికైతే ఒక నమ్మదగ్గ బ్యాట్స్మెన్. ఎస్ఆర్హెచ్కు ఉన్నటువంటి మెయిన్ బలం ట్రావిస్ హెడ్ అని చెప్పుకోవచ్చు. సో ఇతడు ఖచ్చితంగా అన్ని మ్యాచ్ల్లో కంప్లీట్గా ఆడతాడు. అండ్ నెక్స్ట్ అభిషేక్ శర్మ. సో ఓపెనర్గా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మీకు తెలుసు. వీళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్. వీళ్ళు కూడా ఖచ్చితంగా ప్రతి మ్యాచ్ అయితే ఆడే కెపాసిటీ ఉన్న ప్లేయర్స్. అండ్ నెంబర్ 3 బ్యాట్స్మెన్లో చూసినట్లయితే నితీష్ కుమార్ రెడ్డి. సో బ్యాటింగ్లో బౌలింగ్ కంటే ఎక్కువగా బ్యాటింగ్లోనే నితీష్ కుమార్ రెడ్డి రాణిస్తున్నాడు. సో ఇతడు బిగ్ హిట్స్ అయినా అండ్ ఫీల్డింగ్ అయినా అండ్ కొద్దిగా బౌలింగ్ కూడా వేయగలడు. అండ్ ఈ విధంగా నితీష్ కుమార్ రెడ్డి కూడా ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. టీంలో రెగ్యులర్గా ఆడతాడు. నెంబర్ 4 ఇషాన్ కిషన్. ఈ సీజన్లో కొన్నారు, బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్. అండ్ ఇతడు ఒకవేళ ఫామ్లోకి వచ్చినట్లయితే విధ్వంసకరంగా ఉంటుంది, కానీ ఈ పైన ఐపీఎల్లో అంత పెద్దగా ఆకట్టుకోలేదు. సో మొత్తానికైతే ఒక మంచి ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్. టీంలో ఉంటే మాత్రం పర్ఫెక్ట్ T20 ప్లేయర్ ఒకవేళ ఫామ్లోకి వస్తే మాత్రం. సో ఇతడు కూడా ప్రతి మ్యాచ్ ఆడే అవకాశాలు దాదాపు చాలా మ్యాచెస్ అయితే ఆడతాడు. అండ్ ఇంకొక ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్. సో హెన్రిచ్ క్లాసెన్ ఈసారి హయ్యెస్ట్ ధర పెట్టి తీసుకున్నారు, 23 కోట్లు. అండ్ ఇతడైతే రెగ్యులర్ వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్గా టీంలో ఉంటాడు. సో బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చూస్తే ఎస్ఆర్హెచ్లో ఉన్నటువంటి మెయిన్ బలం ఈ 5గురే అని చెప్పొచ్చు. సో ఇంజురీ అయినా ఏదైనా కూడా వీళ్ళే ఆడాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఈ 5గురు టాప్ 5 వరకు వీళ్ళే ఉంటారు. అండ్ ఇంకో 2 కొత్త ప్లేయర్స్ అయితే డెఫినెట్గా టీమ్ ప్లేయింగ్ 11లో ఇంపాక్ట్ ప్లేయర్తో సహా ఆడించాలి. సో కొత్త ప్లేయర్స్ బ్యాటింగ్లో ఎవరు ఉన్నారని మనం చూసినట్లయితే బ్యాటింగ్లో ఈసారి తీసుకున్న వాళ్ళలో అథర్వ టైడే. సో ఇతడైతే ఒక యంగ్ బ్యాట్స్మెన్, డొమెస్టిక్ లెవెల్లో నిరూపించుకున్నాడు. ఐపీఎల్ లెవెల్లో స్టార్ అవుతాడా ఏంటి అనేది మనకి ఈ ఐపీఎల్లో తెలిసిపోతుంది. ఎప్పుడో ఒకసారి ఇతడికైతే ఛాన్స్ వస్తుంది. అండ్ ఇతడు బిగ్ హిట్స్ కొడతాడని పేరుంది. ఇతను కూడా ఒక మంచి విధ్వంసకర బ్యాట్స్మెన్ అని నేమ్ అయితే ఉంది. సో రీసెంట్గా బాగానే ఆడతాడని టాక్ ఉంది, కాకపోతే ప్రూవ్ చేసుకోలేదు. సో ఐపీఎల్ లెవెల్లో ఎలా ఆడతాడనేది చూడాల్సి అయితే ఉంది. అండ్ నెక్స్ట్ సచిన్ బేబీ. సో ఇతడు కొన్ని ఐపీఎల్ మ్యాచెస్ ఆడాడు, కొన్ని టీమ్స్కి అంతగా ఇంప్రెసివ్ లేడు, కాకపోతే హిట్టింగ్ చేయగలడు, ఒక యావరేజ్గా అయితే ఆడతాడు. సో బెంచ్ స్ట్రెంత్ అయితే ఈ విధంగా ఉంది ఎస్ఆర్హెచ్కి. నెంబర్ 3 అభినవ్ మనోహర్. సో ఈసారి కొన్నటువంటి ఒక మంచి బ్యాట్స్మెన్, కంప్లీట్ బ్యాట్స్మెన్. అండ్ ఇతడు హిట్స్ చేయగలడు అండ్ నిలకడగా ఆడగలడు. సో ఇలాంటి ప్లేయర్ని అయితే ఈసారి ప్రతి మ్యాచ్లో ఆడిస్తారు. సో ఇతడు ప్రూవ్ చేసుకోవడానికి ఫెంటాస్టిక్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక బ్యాటింగ్ ప్లేస్ అయితే ఖాళీ ఉంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్లో. ఇంకొక యంగ్ బ్యాట్స్మెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుబాటులో ఉన్న యంగ్ బ్యాట్స్మెన్ అయితే అథర్వ టైడే, సచిన్ బేబీ అండ్ అభినవ్ మనోహర్. ఈ ముగ్గురిట్లో ఒకరికైతే ఈసారి ఐపీఎల్ స్టార్ని చేయబోతుంది నాకు తెలిసి. అండ్ ఇంకో ప్లేయర్ చూసినట్లయితే కమిందు మెండిస్. శ్రీలంకకు సంబంధించిన ప్లేయర్. మెయిన్గా టెస్ట్ బ్యాటింగ్ చేస్తాడు, వన్డేలు ఆడతాడు. T20లో పెద్దగా ఆకట్టుకుంది అయితే లేదు సో ఇప్పటి వరకు అయితే. సో ఈ విధంగా ఉన్నారు. అండ్ అనికేత్ వర్మ ఇంకొక యంగ్ బ్యాట్స్మెన్. అనికేత్ వర్మ కూడా ఉన్నాడు, కానీ వీళ్ళకి పెద్ద ఛాన్సెస్ రాకపోవచ్చు. మెయిన్గా అథర్వ టైడే, సచిన్ బేబీ అండ్ అభినవ్ మనోహర్ మధ్య ఈ బ్యాటింగ్కి సంబంధించి ఛాన్సెస్ అయితే వచ్చే అవకాశం ఉంది ఈ ముగ్గురికి. సో ఇదైతే బ్యాటింగ్ స్ట్రెంత్ ఓవరాల్గా. నెక్స్ట్ బౌలింగ్ చూస్తే రెగ్యులర్గా ఆడే బౌలర్స్ ఎవరని చూస్తే మొహమ్మద్ షమి. సో ఇంజురీతో ఉన్నాడు ఇన్ని రోజులు, కానీ ఇప్పుడు వచ్చాడు ఇతడు. విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నాడు, వికెట్లు తీస్తున్నాడు అండ్ బ్యాటింగ్ కూడా బాగా ఆడుతున్నాడు ఈ మధ్య. సో ఒక ఆల్రౌండర్గా అయ్యే అంత బ్యాటింగ్ అయితే చేస్తున్నాడు, బిగ్ హిట్టింగ్ చేస్తున్నాడు. నెక్స్ట్ నెంబర్ 2 హర్షల్ పటేల్. సో బౌలింగ్లో ఈసారి చాలా బాగుంది ఎస్ఆర్హెచ్, ఎందుకంటే ఒక ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమి అన్ని టైప్స్ బాల్స్ వేయగలడు, స్లో బాల్ వేయగలడు, యార్కర్ వేయగలడు అండ్ పవర్ కూడా ఉంటుంది. అండ్ హర్షల్ పటేల్ మీకు తెలుసు చాలా క్లెవర్ బౌలర్. సో ఎస్ఆర్హెచ్కి ఈసారి హర్షల్ పటేల్ చాలా అడ్వాంటేజ్ అవుతాడు అని అయితే నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 3 ప్యాట్ కమిన్స్. కాస్త బ్యాటింగ్ చేయగలడు అండ్ బౌలింగ్లో కూడా సేమ్ హర్షల్ పటేల్ లాంటి పేస్ వేరియేషన్స్తో వేస్తాడు అండ్ ఫాస్ట్ కూడా వేయగలడు. సో మొత్తానికైతే బ్యాటింగ్తో కంపేర్ చేస్తే బౌలింగ్, సో ఎవరైతే ప్లేయింగ్ 11 ఉంటారో
ఆ ప్లేయింగ్ 11 ప్లేయర్స్ మాత్రం చాలా బాగున్నారు. బెంచ్ స్ట్రెంత్ అంత ఎక్స్పీరియన్స్ లేని ప్లేయర్స్ ఉన్న ప్లేయింగ్ 11 ప్లేయర్స్ అయితే చాలా అద్భుతమైన ప్లేయర్స్‌ని తీసుకున్నారు. ఒకవేళ వీళ్ళకి ఏదైనా ఇంజ్యూరీ అవుతే తప్ప ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ రాహుల్ చహార్. సో స్పిన్నర్ చాలా మ్యాచ్‌లు ఆడాడు. కన్సిస్టెంట్‌గా ఇతడు బౌలింగ్ చాలా బాగా చేస్తాడు. గూగ్లీ బౌలర్. సో ఎప్పటినుంచో స్పిన్‌లో ఎస్ఆర్‌హెచ్‌కి మంచి ప్లేయర్ లేడు అని టాక్ ఉంది. సో రాహుల్ చహార్ అయితే ఈసారి ఖచ్చితంగా స్పిన్‌లో ఒక ప్లేయర్‌ను రెగ్యులర్‌గా ఆడించబోతున్నారు. ఇన్ని రోజులు ఒక స్పిన్నర్‌ని ఆడించలేకపోయారు. అందరూ ఫాస్ట్ బౌలర్స్‌తోనే వెళ్ళారు. లేకుంటే ఒక ప్లేయర్ ఒక మ్యాచ్, 2 మ్యాచ్‌లు ఆడి బెంచ్ మీద ఉండేవాడు. సో ఈసారి అయితే రెగ్యులర్‌గా రాహుల్ చహార్ ఆడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ బ్రైడెన్ కార్స్ ఇంగ్లాండ్‌కి సంబంధించిన ఫాస్ట్ బౌలర్. సో ఇతడు కూడా ఏదో ఒక సందర్భంలో ఛాన్స్ వస్తుంది. సో మనం చెప్పుకునేది ఇప్పుడంతా రెగ్యులర్‌గా ఆడే ప్లేయర్స్ స్ట్రెంత్ అన్నమాట వీళ్ళు. ఈ స్ట్రెంత్ అయితే ఉంది ఎస్ఆర్‌హెచ్‌కి. సో బ్రైడెన్ కార్స్ సో చివరి ఓవర్లలో బిగ్ హిట్టింగ్ చేయగలడు. బ్యాటింగ్‌లో కూడా అడ్వాంటేజ్ అవుతాడు బ్రైడెన్ కార్స్. సో బ్రైడెన్ కార్స్ కూడా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఈ ఐపీఎల్‌లో కనిపిస్తుంది. నెక్స్ట్ జయదేవ్ ఉనాడ్కడ్. సో జయదేవ్ ఉనాడ్కడ్ అయితే పోయిన సీజన్‌లో చాలా బాగా ఒక్కొక్కసారి బౌలింగ్ వేశాడు. మిడిల్ ఓవర్స్‌లో రన్స్ తగ్గించడం. సో పోయిన సీజన్‌లో ఇతని కాంట్రిబ్యూషన్ ఉంది. కాకుండా ఈసారి హర్షల్ పటేల్ లాంటి బౌలర్ ఉన్నాడు కాబట్టి ఇతన్ని బ్యాకప్‌గానే ఉంచే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయితే ఇతనికి ఛాన్స్ ఇస్తారు. అండ్ ఇతను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న ప్లేయర్. అండ్ నెక్స్ట్ ఆడమ్ జంపా కూడా ఇంటర్నేషనల్‌లో చాలా మ్యాచ్‌లు ఆడాడు. సో లెగ్ స్పిన్ వేయగలడు. ప్రూవ్ చేసుకున్న ప్లేయర్. సో ఇది బ్యాటింగ్‌లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ అండ్ ఇషాన్ కిషన్ అండ్ హెన్రిచ్ క్లాసెన్ వీళ్ళైతే పక్కా నమ్మదగ్గ ప్లేయర్స్. అండ్ బౌలింగ్‌లో మనం చూసుకున్నప్పుడు మహమ్మద్ షమి, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్, రాహుల్ చహార్, బ్రైడెన్ కార్స్ అండ్ జయదేవ్ ఉనాడ్కడ్ అండ్ ఆడమ్ జంపా. సో వీళ్ళు నమ్మదగ్గ ప్లేయర్స్. సో మొత్తం ఈ 12 మంది అయితే నమ్మదగినటువంటి ప్లేయర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఉన్నారు. అండ్ బౌలింగ్ బెంచ్ స్ట్రెంత్ చూస్తే సిమర్జీత్ సింగ్ సో మంచి బౌలరే, చాలా ఫాస్ట్‌గా బౌలింగ్ వేస్తాడు. సీఎస్కేకి కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. సో ప్రెజెంట్‌గా అయితే ఇతని ఫామ్ గురించి ఎక్కువగా ఎవరికీ తెలీదు. నెక్స్ట్ ఇషాన్ మలింగ, శ్రీలంకకు సంబంధించినటువంటి బౌలర్ ఇషాన్ మలింగ. సో రీసెంట్‌గా శ్రీలంకకు ఆడుతున్నాడు. టీ20 అయినా, వన్డే అయినా, కానీ అంతగా ఇంప్రెసివ్ అయితే అనిపించలేదు. సో వీళ్ళైతే ప్రూవ్ కాని బౌలర్స్ అనమాట వీళ్ళందరూ. సో ఇషాన్ మలింగ అయితే ఇప్పటివరకు పెద్ద ప్రూవ్ చేసుకోలేదు. అండ్ నెక్స్ట్ జిషాన్ అన్సారీ అనే ఒక కొత్త స్పిన్నర్ ఉన్నాడు. ఒకవేళ రాహుల్ చహార్ అండ్ ఆడమ్ జంపా ఇద్దరు కాకుండా ఇంకో ప్లేయర్‌ని తీసుకోవాల్సి వస్తే స్పిన్‌లో అది జిషాన్ అన్సారీ అవుతాడు. కానీ ఇతడికి ఇంకా ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్, ఐపీఎల్ ఆడిన ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో మొత్తానికైతే 20 మంది ప్లేయర్స్‌లో 12 మంది ప్లేయర్స్ అయితే చాలా ఫెంటాస్టిక్‌గా ఉన్నారు. ప్లేయింగ్ 11లో కూడా ఆ 12 మందే దాదాపుగా ఉండబోతున్నారు నాకు తెలిసి. ఆ 12 మంది మనం చూసుకున్నట్టు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ వీళ్ళైతే ప్రతి మ్యాచ్ ఎస్ఆర్‌హెచ్‌కి చాలా ఇంపార్టెంట్ కాబోతున్నారు. బౌలింగ్‌లో అయితే మహమ్మద్ షమి, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్, రాహుల్ చహార్ వీళ్ళు అండ్ ఆడమ్ జంపా కూడా కావచ్చు. కొన్నిసార్లు తీసుకోవచ్చు ఇతన్ని. సో వీళ్ళు ఇంపార్టెంట్ కాబోతున్నారు. బెంచ్ స్ట్రెంత్‌లో అయితే ఈసారి అథర్వ టైడే, సచిన్ బేబీ, అభినవ్ మనోహర్‌కి మంచి ఛాన్సెస్ రాబోతున్నాయి. వాళ్ళు యూజ్ చేసుకుంటే బ్రైట్ ఫ్యూచర్ అయితే వాళ్ళకు ఉండబోతుంది.